పిచ్చి సార్, నాకు పిచ్చి. భలే సాఫ్ట్గా ఉంది. మేడ్ ఇన్ చైనా ఉంది. మీమ్స్ మీరు వేసుకోండి మధ్య మధ్యలో. హే గైస్, దిస్ ఈస్ డానికా. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వీడియో చేస్తున్నాను. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. యాక్చువల్లీ ఈ రోజంతా చాలా చాలా వెయిట్ చేశాను. రాత్రంతా నిద్రలో కూడా అదే వచ్చేసింది. మైక్ అదే గుర్తొస్తూ ఉంది, వస్తుంది అని చెప్పి. బికాస్ మైక్ లేకుండా ఇంత రోజులు నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు గైస్. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నిజంగా నా తల ప్రాణం పోయేది. ఫైనల్లీ మైక్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా బడ్జెట్లోనే తీసుకున్నాను. ఇది నేను 787 రూపీసే నేను పే చేశాను. అమెజాన్లో అయితే తీసుకున్నాను. గ్రినరో బ్రాండ్ అనమాట. చాలా వెయిట్ చేస్తాను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని. మనం కూడా లాంగ్ వీడియో, ఫైనల్లీ మైక్తో లాంగ్ వీడియో చాలా బాగుంటుంది కదా. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా నాకులాగా బిగినర్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఇట్స్ యూస్ఫుల్ టు దెమ్. అండ్ మీకు ఇది క్వాలిటీ బాగుంది అనిపిస్తే మీరు కమెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ డ్రెస్ నేను ఏదైతే వేసుకున్నానో ఇప్పుడు కనిపిస్తున్నా, ఈ డ్రెస్సు ఈ పెయింట్ నేనే వేసాను. అండ్ ఈ డ్రెస్ని నేనే స్టిచ్ చేశాను. ఎలా ఉంది ఒక కమెంట్ అయితే చేయండి. ఇది నాకు బోర్ కొట్టినప్పుడు వేసాను, అప్పుడు నాకు యూట్యూబ్ లేదు. ఇప్పుడు అలాగా వేసుకొని ఇదే డ్రెస్ మీద వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ డ్రెస్ని అయితే నేను మీకు చూపించగలిగాను. మీరైతే ఎలా ఉందైతే చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఓపెన్ చేసేద్దామా. ఎంత క్యూట్ ఉందో, నాకైతే చాలా బాగా నచ్చేసింది. పిచ్చి సార్, నాకు పిచ్చి. మీమ్స్ మీరు వేసుకోండి మధ్య మధ్యలో, నేనైతే వేయను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఇచ్చాడు, అందుకు నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ గ్రినరో బ్రాండ్. మోడల్ S12 అంట గైస్. నాకు అంతగా ఏం తెలీదు. మేడ్ ఇన్ చైనా ఉందేంటి? మేడ్ ఇన్ చైనానా? ఓడి అమ్మ, నాకు చైనా బ్రాండ్ అస్సలు నచ్చవు. చూద్దాం, నచ్చకపోతే రిటర్న్ పెట్టేస్తా. నాకు అస్సలు బాధలేదు. ఒక్క నిమిషమే. ఇది మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్ అయితే చూడండి. HD సౌండ్ క్వాలిటీ. ఇవన్నీ నిజంగా ఉంటా లేదో చూద్దాం. అండ్ దిస్ ఈజ్ ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్. బుజ్జిగా ఉంది, ఎంత బుజ్జిగా ఉందో. చెక్ చేసేద్దామా? దీన్ని నేను అందరు పెట్టుకున్నప్పుడు చూద్దాన్ని. భలే సాఫ్ట్గా ఉంది, భలే క్యూట్ ఉంది. ఇదొకటి ఇచ్చారు, ది రిసీవర్, ది మైక్. అండ్ నెక్స్ట్ చిన్న బాక్స్. ఏం లేదు దీంట్లో, కింద పడేసా. అయ్యో, ఒక బాక్స్ అయితే ఇచ్చాడు. ఇంకా ఛార్జర్ ఉంటుందని అయితే ఉంది. నాకు ఇది భలే క్యూట్ అనిపించింది, మరి బుజ్జిగా ఉంది. దిస్ ఇస్ ది ఛార్జర్. తీసేసా. పెట్టేసా. వెళ్ళి ఇంకో ఫోన్ అద్దెకు తెచ్చుకోవాలి ప్లీజ్. అమ్మా, నేను ఫోన్కి కనెక్ట్ చేసేటప్పుడు ఆ వీడియో మీరు చూడాలని మామూలు తిప్పలైతే కాదు నాది. వెళ్ళి
ఫోన్ అడుక్కొని తెచ్చుకున్నాను జస్ట్ వీడియో కోసం. ఇక్కడ నుంచి కొన్ని క్లిప్స్ దీంట్లో అయితే రికార్డ్ చేస్తాను. ఓకే, ప్లీజ్ వెయిట్ ఏ మినిట్. స్టాండ్ అంతా సెటప్ చేసుకోవాలి. ఓకే గైస్, ఇట్స్ ఓకే గైస్. ఉన్నదంతా అడ్జస్ట్ కదా, త్వరగా అయితే కనెక్ట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పుడు అంత ల్యాగ్ నేను చేయాలనుకోవట్లేదు. ఆల్రెడీ ల్యాగ్ అయ్యింది. ఉంటుంది కదా టేల్స్ అంటారు, ఆ టేల్స్లో నేను ముందుగానే ఓటీజీ అనేది ఆప్షన్ అనేది స్క్రీన్ మీద నేను చూపిస్తాను చూడండి. ఈ ఓటీజీ ఇది ఆన్ చేసుకోవాలి. జస్ట్ ఇలా చేసుకోగానే ఈ రిసీవర్ ఏదైతే ఉందో ఈ బటన్స్ ఈ లైట్స్ ఉన్నాయి కదా రిసీవర్కి, ఆ లైట్స్ ఫ్రంట్ సైడ్ ఉండేలాగా మనం ఇలాగా ఇన్సర్ట్ చేయాలి. చేస్తే రెండు ఇట్లా బ్లింక్ అవుతుంది. భలే క్యూట్ ఉంది. బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవుతుందంటే కనెక్ట్ అవ్వలేదని అర్థం. ఓటీజీ ఆన్ చేస్తాం. మనం ఆన్ చేసాం కదా, ఆటోమేటిక్గా ఇక్కడ ఆన్ అయిపోయింది. 10 minutes లోపు లాగిన్ అది కానీ కనెక్ట్ చేయకపోతే ఆఫ్ అయిపోతుందంట. ఈ మైక్ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ పవర్ బటన్ అయితే ఉంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయింది. లాంగ్ ప్రెస్ చేయాలి. ఆన్ అయిన తర్వాత ఇది బ్లింక్ కూడా ఆగిపోయింది, అంటే ఇది కనెక్ట్ అయిపోయింది. హై, చెక్ చేద్దామా? హే గైస్, హలో గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఫోన్లో అయితే వీడియో చేస్తాను. హే గైస్, హలో గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఫోన్లో అయితే వీడియో చేస్తాను. హే గైస్, దిస్ ఈజ్ డానికరుణ్. ఎలా వచ్చిందో నాకేం వినిపించదు కదా, వీడియో చూసుకుంటేనే అర్థమవుతుంది. సో మీరే చెప్పాలి. అఫీషియల్ వెబ్సైట్లో ఈ వారంటీ కార్డ్ని యాక్టివ్ చేసుకోవడానికి 30 days టైం ఉందంట. స్కానర్ ఇచ్చారు, చేయాలా. తర్వాత చేసుకుంటే మెల్లగా. వాయిస్ క్యాన్సిలేషన్ది ఒకసారి చూద్దాం. వాయిస్ క్యాన్సిలేషన్ ఒకసారి క్లిక్ చేస్తే ఒక లెవెల్, ఇంకోసారి క్లిక్ చేస్తే ఇంకొక లెవెల్, ఇంకోసారి క్లిక్ చేస్తే ఇంకొక లెవెల్. ఫ్యాన్ వేసి మాట్లాడతాను. ఒక లెవెల్కి వన్స్, సెకండ్ లెవెల్కి ట్వైస్, థర్డ్ లెవెల్స్కి 3 times అట్లాగా బ్లింక్ అయింది అనమాట. ఇప్పుడు ఫ్యాన్ అయితే తిరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఆ ఫోటోలో కనిపిస్తుంది ఫ్యాన్ తిరిగేది లైట్గా. యా, ఫ్యాన్ తిరుగుతుండగా నేను ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అది మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నేను ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డాను గైస్, ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఈ ఎండలో ఒక్కతో చచ్చిపోయేదాన్ని. నిజం చెప్పాలంటే ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు నిజంగా నీరసమే వచ్చేది. ఐ థింక్ ఇప్పటి నుంచి ఆ బాధ అయితే ఉండదు. ఐ ఫీలింగ్ సో హ్యాపీ. ఇక్కడ నుంచి వీడియోస్ నేను కంటిన్యూగా పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను. ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ యూ గైస్. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అట్లా చూసేసి వెళ్ళిపోకండి. అందరూ చెప్తున్నారు వీడియోస్ చూస్తున్నా అని. చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేస్తున్నారా? చూడడమే కాదు, అప్పుడప్పుడు ఎంకరేజ్ కూడా చెయ్యాలి సారు. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను విన్నాక చెప్తాను. బ్యాటరీ అయితే ఇచ్చారు, అది ఛార్జ్ పెట్టినప్పుడే కనిపిస్తుందంట. ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఉంది పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్. అండ్ క్లిప్ అయితే దే ప్రొవైడెడ్ దిస్ క్లిప్. ఇలాగా మాట్లాడచ్చు. నాకేందో ఈ కంటెంట్ ఇదంతా స్టార్ట్ చేస్తానని అండ్ నేను ఇట్లాగా చేస్తానని నేను లైఫ్లోనే ఎప్పుడు ఊహించలేదు. నిజంగా ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్, జస్ట్ లైక్ గాడ్స్ ప్లాన్ అనుకోవడమే. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డానీ ఫ్యాషన్ స్పేస్. వీడియో అస్సలు అని చెబుద్ది కావట్లేదు, బట్ తప్పదు కదా. బాయ్.